ఉన్నారా లేరా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ వెన్నుపోటు రాజకీయాలతోటి మరోసారి రాష్ట్రంలో మేము అన్ని మేయర్లు కొట్టాము, ఇన్ని ఎంపీపీలు కొట్టామని చెప్పేసి సంకలు గుద్దుకోవడానికి సరిపోద్ది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం వాళ్ళు ఇవాళ మేయర్లు అయ్యారు. ఓకే, ఎనీవే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి ఇష్టానుసారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి భవిష్యత్తు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి, ఎలాగ ప్లాన్ చేస్తున్నారు? వేసవికాలం కూడా అయిపోతున్నది, ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఖాళీగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల యొక్క సమస్యల మీద పోరాడుతూ ఉంది. నిజంగా కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది అని చెప్పేసి ఎల్లో ఛానల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పేటటువంటి పరిస్థితి. మా గురించి మేము చెప్పుకోము, మా గురించి ఆ ఆపోజిట్ ఛానల్స్ చెప్పుకుంటా ఉంటాయి అనమాట. అంటే మీ ఛానల్ కాదులేండి, వేరే ఛానల్స్, ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకునేటటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కూటమి నాయకులకు భయం వేస్తా ఉంది. ఒక్క నిమిషం ఉండండి, భయపడుతున్నారు లేదో అడుగుదాం. అనంత్ సార్ గారు చెప్పండి. ఎంత భయపడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడే పరిస్థితి ఇప్పుడు కూటమికి ఉందంటారా? నిజంగా అది వాస్తవం అంటారా? ఏమో ఆయన చెప్తున్నారు కదండి, మీకు సపోర్ట్ గా ఉండి వాటిలోనే వార్తలు వస్తున్నాయని కదా ఆయన చెప్పేది. చిన్నప్పరెడ్డి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళకి 151 సీట్లతో ఉన్నాం ఆయన పాపం భ్రమపడుతున్నారు చిన్నప్పరెడ్డి గారు. ఎక్కడ ఉందండి జగన్మోహన్ రెడ్డి? ఆ ముగిసిన అధ్యాయంగా మిగిలిపోబోతున్నాడు రేపు రాబోయే రోజుల్లో కూడా. వేళ మున్సిపాలిటీలు ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీ లాక్కొని ఉన్నారు. మరి గతంలో వీరు చేసిందేంటి? మా కాకినాడలో కార్పొరేటర్లని రాత్రికి రాత్రి మార్చి మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నారు. ఆవేళ ఇళ్ళు ఇచ్చారు, సిటీ నడిబొడ్లో ఆ పార్టీ మారిన కార్పొరేటర్లందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు, 25 లక్షల డబ్బు ఇచ్చారు. ఇవి అదే తంతండి, ఇదంతా పొలిటికల్ డ్రామా నడుస్తాయి. ఎవరు అతీతులు కాదు దీంట్లో, ఏ పార్టీ అతీతం కాదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి జడుచుకునే పరిస్థితి కూటమి కాదు కదా, పాలు తాగే పిల్లడు కూడా లేదు. అది మాత్రం చిన్నప్పరెడ్డి గారు గమనించాలమ్మా. అది పాలు తాగే పిల్లాడు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి భయపడే. చెప్పండి.